వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మనం ఇవాళ డిస్కస్ చేయబోతుంది ముఖ్యమైన అంశం ఇన్వెస్టర్లకు సంబంధించి. స్టాక్ మార్కెట్లో దలాల్ స్ట్రీట్లో ఒక విధంగా రక్తపాతం కొనసాగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇవాళ ఒక్కరోజే కేవలం నిఫ్టీ 50ని ఆధారంగా చేసుకుంటే 300 పాయింట్లు పడింది. ఇది పెద్ద ఇండికేటర్ కాదు. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ షేర్లు గత వారం రోజులుగా తీవ్రంగా పతనం అవుతున్న పరిస్థితి. ముఖ్యంగా మిడ్ క్యాప్ షేర్లు ఇవాళ -3% పడిపోయాయి. స్మాల్ క్యాప్ షేర్లు నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ ఏకంగా -3.45% పడిపోయిన పరిస్థితి. సో ఇంత సెల్లింగ్ ఎందుకు వస్తుంది? మార్కెట్లో ఆల్ టైమ్ లో పరిస్థితి ఎందుకు ఉంది లాస్ట్ కొద్ది రోజులుగా చూస్తే? ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు అనలిస్ట్ రేవంత్ సిద్ధంగా ఉన్నారు. రేవంత్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. బట్ స్టాక్ మార్కెట్లో మాత్రం ఇవాళంతా కూడా బ్యాడ్ మార్నింగ్ బ్యాడ్ ఈవినింగ్ గానే కనబడుతుంది. చాలా రోజులుగా కొంత బడ్జెట్ తర్వాత పెరిగినట్టే పెరిగి లాస్ట్ 1 వీక్ అయితే పూర్తిగా డిసప్పాయింట్ అయిపోయిన పరిస్థితి. ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది రేవంత్ గారు? సార్, బేసిక్ గా మనకి ఇదంతా వాల్యుయేషన్ రిలేటెడ్ అండి. సో సహజంగా స్టాక్ మార్కెట్ అని అంటే పడటము లెగటము సహజము అనే మాట అందరికీ తెలిసినప్పటికీ మన దగ్గరకు వచ్చిన ఇన్వెస్టర్స్ అందరూ కోవిడ్ తర్వాత వచ్చిన వాళ్ళు. సో ఇక్కడ మనం టైప్ ఆఫ్ ద కరెక్షన్ ని అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కోవిడ్ అప్పుడు జరిగిందంతా కూడా అనుకోని ఒక సందర్భంలో అన్ఫోర్సిన్ సిచ్యువేషన్, జీవితంలో ఒక్కసారి జరిగేది. సో బేసిక్ గా ఎకనామికల్ ఇష్యూస్ ఏమి లేనప్పటికీ ఏదో ఒక పాండమిక్ ఈవెంట్ జరగడం వల్ల మళ్ళీ ఎకానమీ రివైవ్ అయింది, మార్కెట్స్ వెంటనే పైకి వెళ్ళాయి. సో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది స్ట్రక్చరల్ కరెక్షన్ అని అంటాం. సో బేసిక్ గా ఎకానమీని బేస్ చేసుకొని, వాల్యుయేషన్స్ ని బేస్ చేసుకొని ఈ కరెక్షన్స్ అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి. సో బేసిక్ గా మనం దీనికి వారెన్ బఫెట్ ఇండికేటర్ అని చెప్పేసి ఒకటి యూజ్ చేస్తూ ఉంటాం. అంటే మార్కెట్ యొక్క వాల్యుయేషన్ ఐడెంటిఫై చేయడానికి, అంటే జీడిపి టు మార్కెట్ క్యాప్ కి సంబంధించి దాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. సో జీడిపి టు మార్కెట్ క్యాప్ అనేది యాజ్ ఆఫ్ నో కొంచెం ఎక్కువగానే డీవియేట్ అయింది. అది కేవలం ఇండియన్ మార్కెట్ మాత్రమే కాదు, అటు యుఎస్ మార్కెట్ కూడా విపరీతంగా ఓవర్ వాల్యుయేషన్ లోకి వెళ్ళడం అయితే గమనించాము. కాకపోతే ఇండియన్ మార్కెట్స్ లో ఇంకొన్ని అన్సర్టనిటీస్, అంటే పర్టికులర్ గా మనకి రూపీ డిప్రిషియేట్ అవ్వటము, అండ్ అదే విధంగా యుఎస్ లో మనకి బాండ్ డీల్స్ మొన్నటి వరకు ఆల్ టైమ్ హైలో ఉండటము. సో ఇవన్నీ కూడా కొంతవరకు ఇండియన్ మార్కెట్స్ లో సెల్లింగ్ అయితే ఎర్లీగా ట్రిగ్గర్ చేశాయి. కానీ గోయింగ్ ఫర్దర్ మనకి యుఎస్ మార్కెట్స్ లో కూడా కొంతవరకైనా కరెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు జరగబోతుందంతా కూడా స్ట్రక్చరల్ కరెక్షన్. ఇక్కడ రెండు మూడు ఇష్యూస్ మీరు అంటున్నారు. వాల్యుయేషన్స్ చాలా హైగా ఉన్నాయి ఇండియన్ మార్కెట్స్ అని చెప్పి, ఓకే, అవునండి. సో వాల్యుయేషన్స్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ సంబంధించిన వాల్యుయేషన్ చాలా ఎక్కువ ఉంది, అందుకని మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఎక్కువ పడుతున్నాయి లార్జ్ క్యాప్ తో. ఎగ్జాక్ట్లీ, ఎస్ సార్. సో బేసిక్ గా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ తో పాటుగా మనకి ఈవెన్ లార్జ్ క్యాప్ యొక్క వాల్యుయేషన్స్ కూడా మొన్నటి వరకు ఎక్కువగానే ఉండేవి. కానీ రీసెంట్ గా జరిగిన ఈ 10% ఫాల్ తర్వాత మనకి ఆ వాల్యుయేషన్స్ అనేవి కొంత ఇవాళతో పోలిస్తే గనక లార్జ్ క్యాప్ కరెక్షన్ ఆల్మోస్ట్ 12 to 13% దాకా వచ్చింది. 26,200 ఆల్ టైమ్ హై నుంచి చూస్తే ఇవాళ 23,100 అంటే 12%, 13% దాదాపు కరెక్షన్ ఉంది. మొన్న 22,800 టచ్ అయింది, ఇప్పుడు 23,100 అట్లా 23,100 మధ్యలో ఉంది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఏమో కొన్ని సరే ఓవరాల్ గా ఎట్లా ఉన్నా సరే 35, 40, 50% పడ్డ షేర్స్ కూడా ఉన్నాయి. సో ఇది టెంపరీ ఫినామినానా, లేకపోతే ఈ సంవత్సరం మొత్తం 2025 మొత్తం ఇదే విధంగా ఉండే అవకాశం ఉందా? సో ఇది 2025 ఒకటే కాదు సార్, మనకి 2026, 2027 కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్ ఇలానే ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగానే కనపడుతున్నాయి. సో దీనికి మేజర్ రీజన్ వచ్చేసరికి వాల్యుయేషన్స్ మాత్రమే. సో బేసిక్ గా మనకి ఆ డీవియేషన్ అనేది టూ మచ్ గా జరిగింది. పర్టికులర్ గా 2023 తర్వాత ఏదైతే ర్యాలీ అనేది మనకి ట్రిగ్గర్ అయిందో, ఆ ర్యాలీ నుంచి మనకి ఏదైతే ఆ ర్యాలీ వల్ల మనకి టూ మచ్ ఆఫ్ డీవియేషన్ వచ్చింది. ఇప్పుడు వాల్యుయేషన్స్ అనేవి పర్టికులర్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ కి చూసినట్లయితే ఆల్మోస్ట్ పిఈ రేషియో మనకి స్మాల్ క్యాప్ సెగ్మెంట్ కి 30గా ఉంది. అండ్ ఆల్మోస్ట్ మనకి దాని మీన్ వచ్చేసరికి ఇంకా లోవర్ లో ఉండాల్సింది. సో బేసిక్ గా ఈ డీవియేషన్ అనేది కొంతవరకు ఎక్కువగా ఉండటం వల్ల కరెక్షన్ జరుగుతోంది. సో దీనికి ఇక్కడ 2 పరిణామాలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. ఒకటి వచ్చేసి పర్టికులర్ గా మనకి ఐదర్ మనకి టైం కరెక్షన్ అయినా జరగాలి, లేదా ప్రైస్ కరెక్షన్ అయినా కానీ జరగాలి. సో ఈ 2 కరెక్షన్స్ లో ఏదో ఒకటి జరిగిన తర్వాత మాత్రమే మనకి మార్కెట్స్ రివైవ్ అవ్వచ్చు. సో మీ ఉద్దేశంలో 3 సంవత్సరాల పాటు ఇది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో అన్సర్టనిటీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. 25, 26 ఉన్నాయి. సో ఇదేమి కొత్త కాదు, చరిత్రలో ఇంతకు ముందు కూడా జరిగింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లార్జ్ క్యాప్ సెగ్మెంట్ ని
అండర్ పర్ఫార్మ్ చేసిన సంవత్సరాలు మనకి మార్కెట్స్ లో ఎన్నో ఉన్నాయి. ఒకసారి 2018 నుంచి గనక యావరేజ్ గనక మనం గమనించినట్లయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ మనకి లార్జ్ క్యాప్ ని ఒక 2-3 సంవత్సరాలు అండర్ పర్ఫార్మ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇదేమి కొత్త విషయం ఏం కాదు. ఏ ఇయర్స్ లో మీరు చెప్పింది 2018-19 లో 2018, 19, 20 ఆల్మోస్ట్ మనకి 21 తర్వాత ఏప్రిల్ తర్వాత మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లార్జ్ క్యాప్ దాటి రిటర్న్స్ ఇచ్చాయి. అంతకు ముందు లార్జ్ క్యాప్ బెటర్ గా రిటర్న్ ఇచ్చింది. సో మీరైతే సజెస్ట్ చేయరు ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ జోలికి పోవద్దని మీరు చెప్తారు? మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్ అనేవి ఎక్స్ట్రీమ్లీ రిస్కీ అండి. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కండిషన్ ఇప్పుడు బాగోలేదు. ఎస్, కరెక్షన్ మనకి జరగడానికి స్కోప్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏదైనా ఎస్ఐపిస్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, కానీ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ కి అయితే డెఫినెట్ గా మనకి ఎటువంటి కానీ ఎస్ఐపిస్ వద్దు అని చెప్పి మార్కెట్ లో చాలా ప్రచారం జరుగుతుంది. నిన్న ఐసిఐసిఐ ఆయన మాట్లాడుతూ ఐసిఐసిఐ సంబంధించి సెక్యూరిటీస్ సంబంధించి మాట్లాడుతూ సిప్పులు బంద్ చేయండి ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు. నరేన్ చేసిన స్టేట్మెంట్ చాలా పెద్ద భయపెట్టింది చాలా మంది ఇన్వెస్టర్స్ ని. యాక్చువల్ గా నిన్న ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో సెల్లింగ్ యాక్సలరేట్ అవ్వడానికి అది కూడా ఒక రీజన్. సో ఆయన ఒక క్లియర్ పాయింట్ చెప్తున్నారు. ఇప్పుడేమి కొత్తగా చెప్పిన విషయం ఏం కాదు. దాదాపుగా 1.5-2 years బ్యాక్ నుంచే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో కొంతవరకు వాల్యుయేషన్ పెరుగుతుంది అన్న ఒక భయం అయితే ఆల్రెడీ ఉంది. సో మనం గుర్తు తెచ్చుకుంటే పోయిన సంవత్సరం సెబీ కూడా పర్టికులర్ గా లిక్విడిటీ టెస్ట్ చేయాలి మ్యూచువల్ ఫండ్స్ లో అన్న దాని గురించి కొంతవరకు వాళ్ళు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకునే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే వాల్యుయేషన్స్ అనేవి బాగా హైలో ఉంటాయో సెల్లింగ్ ఎప్పుడైనా ట్రిగ్గర్ అవ్వచ్చు. అట్లా సెల్లింగ్ ట్రిగ్గర్ అయినప్పుడు రీటైలర్స్ అందరూ కూడా రిడీమ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ రిడీమ్షన్ జరిగితే మనం డబ్బులు తిరిగి ఇవ్వగలుగుతామా లేదా అనేది కూడా స్ట్రెస్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. సో మనం గమనించినట్లయితే పర్టికులర్ గా ఏవైతే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్స్ పర్టికులర్ గా మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఎక్కువగా ఆల్రెడీ ఇంతకు ముందు ర్యాలీ అయి ఉన్నాయో వాళ్ళు బై డిఫాల్ట్ 10% క్యాష్ కాంపోనెంట్ లో వాళ్ళే ముందు ప్రిపేర్ అయి ఉన్నారు. సో ఇండస్ట్రీ వైడ్ గా ఆల్రెడీ ముందే ప్రిపేర్ అయ్యారు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో కరెక్షన్ వస్తుంది అని. రీటైలర్స్ మాత్రమే ప్రిపేర్ కాలేదు. రీటైలర్స్ కి ఈ విషయం చెప్పినా అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. దానికి గల కారణం ఈ యూట్యూబ్స్ లో వాటిల్లో కళ్ళు మూసుకొని సిప్పులు పెట్టొచ్చా లేదా? ఒకటి సిప్ పెట్టే వాళ్ళు ఎందుకంటే చాలా మంది ఉన్నారు పాపం. సార్ మనకి చిన్న స్థాయి ఉద్యోగం నుంచి మొదలు పెడితే సిప్లకు చాలా మంది అలవాటు పడ్డారు. సిప్ చేయొచ్చా లేదా ఈయన చెప్పిన తర్వాత చాలా మంది సిప్ చేయొచ్చా లేదా, సిప్ అసలు కరెక్ట్ పద్ధతి కాదని కొద్దిమంది చెప్తున్న పరిస్థితి. సోషల్ మీడియాలో గందరగోళం, కొద్దిమంది యూట్యూబర్స్ అలా చెప్తున్నారు, కొద్దిమంది ఇలా చెప్తున్నారు. ఎస్ సార్. సో బేసిక్ గా మనకి సెంటిమెంట్ బేస్డ్ గా మాట్లాడుకున్నప్పుడు, ఎమోషనల్ బేస్డ్ గా మాట్లాడుకున్నప్పుడు మన ఎస్ఐపి చేసుకుంటూ పోతే ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయనే సెంటిమెంట్ నిజమే. అట్లా 15-20 ఏళ్ల పాటు చేస్తే అది సాధ్యం. కానీ 2-3 ఏళ్ల పాటు నెగిటివ్ రిటర్న్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి అన్న ఒక అంశాన్నే మనకి ఐసిఐసిఐ సిఓ మనకి దానికి సంబంధించి చాలా క్లియర్ గా చెప్పారు. సో ఆ 2-3 years పాటు మనం డౌన్ ఫాల్ ఉన్నా కానీ తట్టుకోగలుగుతామని అనుకుంటే గనక ఖచ్చితంగా మనకి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ లాంగ్ టర్మ్ ఈ టర్మ్ చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. 15 సంవత్సరాల వరకు కనుక లాంగ్ టర్మ్ అంటే 15 సంవత్సరాలు చెప్తున్నారా? ఖచ్చితంగా 15 సంవత్సరాలు సార్. 10 ఏళ్ల బిలో అసలు లాంగ్ టర్మ్ అని మ్యూచువల్ ఫండ్ లో పిలవకూడదు. 5 సంవత్సరాల వరకు కూడా మేము దాన్ని షార్ట్ టర్మ్ అంటే షార్ట్ టర్మ్ అనగానే పరిగణించాలి. మన దగ్గర షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 1 year దాటితే లాంగ్ టర్మ్ అంటున్నాం కదా. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ షార్ట్ టర్మ్ 1 year దాటితే అంటారు. అంత వెయిట్ కరోనా తర్వాత వచ్చిన వాళ్ళు అంత వెయిట్ చేసే సిచ్యువేషన్ లేరు స్టాక్ మార్కెట్ లోకి వచ్చిన వాళ్ళు. సార్ ఇక్కడ అదే సమస్య వచ్చింది సార్. ఒక రియల్ ఎస్టేట్ భూమిని కొన్నట్లయితే మనం 10-15 ఏళ్ళు అవసరమైతే ఒక జీవిత కాలమైనా వెయిట్ చేయగలుగుతాం. కానీ అదే ఈక్విటీ మార్కెట్స్ విషయంలోకి వచ్చేసరికి అంత వెయిట్ చేయడానికి మనకు ఓపిక లేవు. కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించిన థియరీ ఎప్పుడైనా చెప్పేది దానికి కావాల్సినంత సమయాన్ని మనం ఇవ్వాలి అని. ఇప్పుడు మనం ఈవెన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గమనించినా కానీ గత 2-3 సంవత్సరాల నుంచి కొంత వీక్నెస్ కనిపిస్తుంది. అటువంటి ఒక వీక్నెస్ మనకి ఇప్పుడు ఈక్విటీ మార్కెట్స్ లో కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ లో ధరలు తగ్గిన పరిస్థితి లేదు, అక్కడే స్టెబిలైజ్ అయి ఉన్న పరిస్థితి. నెగటివ్ రిటర్న్స్ చాలా స్టాక్స్ లో కనబడుతుంది ఇప్పుడు ఇవాళ పడ్డ తర్వాత. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కాదు, లార్జ్ క్యాప్ లో కూడా. సార్ ఇక్కడ మనం అర్థం చేసుకునే దాంట్లో చిన్న గ్యాప్ ఉంది సార్. ఒక్కసారి ఒక మాటలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. రియల్ ఎస్టేట్ లో మనం చెప్పినటువంటి ఒక ధరకి గనక బయర్ దొరకట్లేదు అని అంటే అక్కడ డిమాండ్ లేదని, డిమాండ్ లేదు అని అంటే రేటు పడ్డట్టే. మనకి స్టాక్ మార్కెట్ లో ఉన్నట్టుగా లైవ్ లో ప్రైజెస్ అనేవి మనకి మూవ్ కావట్లేదు. కాబట్టి రియల్ ఎస్టేట్ లో ప్రైస్ ఫ్లక్చువేషన్ లేదని అనుకుంటాం. బయర్ లేడు అని అంటే మనకు అక్కడ ధర లేదు అని అంటే ప్రైజెస్ పడ్డట్టే. 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు కూడా మనం కొన్న ధరకి కూడా ఇంకొకటి కొనేవాడు రావట్లేదు అని అంటే వీక్నెస్ ఉందని. ఇన్ ద సేమ్ వే స్టాక్ మార్కెట్ లో కూడా అంతే. ఒకటే తేడా ఇక్కడ లైవ్ లో కనిపిస్తుంది,
అక్కడ లైవ్ లో మనకి ఇండికేటర్స్ ఏవీ లేవు అంతే. సార్ ఇక్కడ ఒకటి, ఇప్పుడు మీరు అన్నారు కదా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ జోలికి ఒక 2-3 సంవత్సరాల వరకు ఇదే విధంగా ఫ్లక్చుయేట్ అయ్యే అవకాశం ఉందని. సేమ్ ఇండెక్స్ కూడా నిఫ్టీ 50 కూడా అలానే ఉండే అవకాశం ఉందా 2-3 ఇయర్స్? ప్రెసెంట్ లార్జ్ క్యాప్ లో అయితే ఆ వీక్నెస్ అయితే కనిపించట్లేదండి. లార్జ్ క్యాప్ అయితే మనకు ఒక రకంగా వెన్ కంపేర్ టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ కొంత వీక్నెస్ అయితే ఆల్రెడీ ప్రీవియస్ గానే చూపించేసింది. లాస్ట్ 1 ఇయర్ యావరేజ్ రిటర్న్ ఎంత అంటే లార్జ్ క్యాప్ అబ్సల్యూట్లీ జీరో గానే కనిపిస్తుంది. సో లార్జ్ క్యాప్ సెగ్మెంట్ లో పర్టికులర్ గా ప్రైవేట్ బ్యాంకింగ్, ఫైనాన్స్ ఈ సెగ్మెంట్స్ అయితే కొంతవరకు ఫెయిర్లీ వాల్యూడ్ గా ఉన్నాయి. సో మనకి లార్జ్ క్యాప్ పర్టికులర్ నిఫ్టీ 50 లో మనకి బ్యాంకింగ్ యొక్క సెగ్మెంట్ వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి నిఫ్టీ 50 లో కొంతవరకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ రిటర్న్స్ కూడా మనం ఎస్టిమేషన్స్ తక్కువగా పెట్టుకుంటేనే మంచిది. 10% వచ్చింది అని అంటే బాగా వచ్చినట్టుగా పరిగణించాలి. సో అంటే లార్జ్ క్యాప్స్ లో కొంత ఇప్పుడున్న దాని ప్రకారం వాల్యుయేషన్స్ కంపేర్ టు లార్జ్ స్మాల్ అండ్ మిడిల్ క్యాప్ తో పోలిస్తే ఇన్వెస్ట్ చేయొచ్చు ఇప్పుడున్న వాల్యుయేషన్స్ ప్రకారం. మనకి ఎఫ్ఎంసీజీ మీరు కంపేర్ చేసినా అది ప్రీవియస్ గా మనకి అండర్ పర్ఫార్మర్ గానే ఉంది. ఎఫ్ఎంసీజీ వన్ ఆఫ్ ద లార్జ్ హెవీ వెయిట్స్ గా నిఫ్టీలో ఉంటుంది అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా హెవీ వెయిట్స్ గా ఉంటాయి. సో ఇవన్నీ కానీ ఎఫ్ఎంసీజీ గురించి చెప్పారు. ఇప్పుడు మన బడ్జెట్ లో అనౌన్స్మెంట్ వచ్చింది, ఎఫ్ఎంసీజీ చాలా బూస్ట్ అవుతుంది అనుకున్నారు, బట్ ఆ విధంగా అనిపించలేదు. ఒక రోజు మాత్రమే కనిపించింది, ఆ తర్వాత ఎఫ్ఎంసీజీ కూడా పడిపోయింది. కన్జంప్షన్ పెరుగుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ పెరిగితే ఫస్ట్ బెనిఫిట్ అయ్యేది ఎఫ్ఎంసీజీ సెక్టర్ అని చెప్పారు, బట్ పర్ఫార్మెన్స్ మాత్రం ఆ విధంగా లేదు. ఇక్కడ బేసిక్ ఈ ప్రశ్న ప్రతి ఒక్క రీటైలర్ కు ఉందండి. ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, మార్కెట్ అనేది ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వదు. మార్కెట్ రియాలిటీని కొద్దిగా మనకి డైజెస్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. సో బేసిక్ గా వాళ్ళు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇచ్చారో ఆ లిక్విడిటీ అనేది మార్కెట్ లోకి రావడానికి ఇంకొక 1.5 year టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి మనకి మార్కెట్ ఇంకొక 6 నెలల తర్వాత ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకొని తర్వాత ఎఫ్ఎంసీజీ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఫస్ట్ అసలు ఎఫ్ఎంసీజీ కిందకి ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవాలి. ప్రీవియస్ గా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండడం వల్ల రా మెటీరియల్ ప్రైసింగ్ అనేది బాగా ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి మార్జిన్స్ ఎఫెక్ట్ అయ్యాయి. సో డెఫినెట్ గా ఇంకొక 6 నెలల టైం పట్టొచ్చు మనకి ఇన్ఫ్లేషన్ కూడా స్టెబిలైజ్ అవ్వడానికి. అదే విధంగా నెక్స్ట్ కంపెనీస్ యొక్క వాళ్ళకి ప్రొజెక్షన్స్ కూడా కొంచెం బెటర్ గా ఇచ్చే అవకాశాలు ఉంటాయి అనేది ఒక ఎస్టిమేషన్ ఉంది. సో నెక్స్ట్ 6 నెలల పాటు ఇమీడియట్ గా మనకి రియాక్షన్స్ కనిపించే అవకాశం. ఇంకా మీరు ఏ సెక్టర్ సజెస్ట్ చేస్తారు రేవంత్ గారు? ఇప్పుడున్న పరిస్థితిలో ఏ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేయడం? మీరు అన్నారు బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్ సెక్టర్, ఫైనాన్స్ అండ్ మైక్రో ఫైనాన్స్ కూడా వెళ్ళొచ్చా బ్యాంకింగ్ తో పాటు? సార్ మైక్రో ఫైనాన్స్ కంటే కూడా ఎన్బిఎఫ్సిస్ వరకు ఓకే అండి. అంటే బజాజ్ ఫైనాన్స్ లాంటి పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా. ఒక రకంగా చెప్పాలంటే మనకి ఫైనాన్స్ ఇండెక్స్ ఉంది కదా అండి, నిఫ్టీ ఫైనాన్స్ ఇండెక్స్. ఆ ఇండెక్స్ ఉండేటువంటి వెయిటేజ్ అనేది బాగా పర్ఫామ్ చేయొచ్చు. అండ్ అదే విధంగా సర్వీస్ సెగ్మెంట్, ఈ సర్వీస్ సెగ్మెంట్ లో కూడా అగైన్ 50% మనకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఉంటుంది అండ్ ఒక 20% కూడా ఐటీ సెగ్మెంట్ అనేది ఉంటుంది, కొంత కన్సంప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే ఎక్కువ సర్వీస్ ఓరియంటెడ్ సెగ్మెంట్స్ అనేది కొంచెం బూస్ట్ అవ్వడానికి అవకాశం కనిపిస్తుంది. అండ్ డిఫెన్సివ్ థీమ్స్, ఈ డిఫెన్సివ్ లో కూడా ఉండేది 3 మాత్రమే. కన్సంప్షన్ వచ్చేసి ఉంటుంది అండ్ దాంతో పాటుగా మనకి పర్టికులర్ గా ఐటీ సెగ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. సో బేసిక్ గా ఈ పర్టికులర్ సెగ్మెంట్స్ ఐటీ ఒకటి కొంత స్టెబిలైజ్ చేస్తుంది మార్కెట్ ని, ఇప్పుడు దాకా స్టేబుల్ గా ఉంచింది కూడా అదే. ఎఫ్ఎంసీజీ కన్సంప్షన్ స్టేబుల్ గా వస్తుంది, ప్రైవేట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ స్టేబుల్ గా ఉండడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. వాట్ అబౌట్ అదర్ సెక్టర్స్, ఫార్మా కానీ ఆటో మొబైల్ కానీ వీటి పరిస్థితి? ఆటోమొబైల్ సెగ్మెంట్ కూడా కొంతవరకు టైం తీసుకునే అవకాశాలు ఉందండి. ఆటోమొబైల్ సెగ్మెంట్ అనేది విపరీతంగా ఆల్రెడీ రీసెంట్ గా ర్యాలీ జరిగింది కాబట్టి డెఫినెట్ గా కొంతవరకు వాల్యుయేషన్ కరెక్షన్ జరగడానికి అవకాశం ఉంది. ఫార్మా సెగ్మెంట్ కి సంబంధించి పర్టికులర్ గా టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన అవుట్కమ్ పూర్తిగా రానంత వరకు ఎటువంటి నిర్ణయాలు మనం తీసుకోలేము. అంటే ట్రంప్ టారిఫ్ వేస్తాడా లేదా అన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంది. ఎగ్జాక్ట్లీ అండి. సో ఐటీ గానీ ఫార్మా గానీ కొంతవరకు దాని మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది, కానీ ఫార్మా ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు సార్ మేజర్ గా నాకు 1 month గా ఇంపాక్ట్ అవుతుంది అంతా కూడా. 1 month గా నవంబర్ నుంచి కూడా మన మార్కెట్లు ట్రంప్ వల్లే ఎఫెక్ట్ అవుతున్నాయి. మన కాదు, గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ట్రంప్ వల్ల అవుతున్నాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ రేపైలుండే గెలవబోతున్నారు డొనాల్డ్ ట్రంప్ ని. అప్పుడు మన ఇండియా మీద టారిఫ్ లేదని తెలిస్తే ఇదే మార్కెట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందా, అయ్యే అవకాశం ఉంటుంది? మార్కెట్ లో మనకి లార్జ్ క్యాప్ లో బౌన్స్ బ్యాక్ కనిపించచ్చు, కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కరెక్షన్ మాత్రం ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఏదన్నా వస్తే నీ జర్క్ రియాక్షన్ అని అంటాం, న్యూస్ రిలేటెడ్ రివర్సల్ వస్తుంది, కానీ అది మార్కెట్ పైకి వెళ్తుంది అన్నట్టుగా పరిగణించడానికి. అంటే కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో లాస్ట్ 2 times పడ్డప్పుడల్లా, ఇప్పుడు స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఐ థింక్ 15,700, స్మాల్ క్యాప్ 100 15,700 నుంచి 17,500 వరకు ఒక 10% మళ్ళీ రీగైన్ అయింది, మళ్ళీ పడింది. 2 సార్లు ఇట్లా జరిగింది. సో సేమ్ మిడ్ క్యాప్ కూడా 2 times, సరే ఆల్ టైమ్ హై దాకా పోయిన మిడ్ క్యాప్ సంబంధించి 65,000 ఎంత ఉంది, 51,000 52,000 ఇప్పుడు వచ్చింది.
సో ఆ 51,000 నుంచి 56,000 57,000 వరకు పెరిగింది, ఒక 10% వరకు పెరిగి మళ్ళీ పడుతూ వస్తుంది. సో ఈసారి మళ్ళీ ఆ రీబౌండ్ ఆ లెవెల్ కి అవడం కష్టమా? ఆల్ టైమ్ హై కాకపోయినా అట్లీస్ట్ సగం రికవర్ అయ్యేందుకు అవకాశం కష్టమా? రీబౌండ్ అయినప్పటికీ మళ్ళీ దాని ప్రాఫిట్ బుకింగ్ కోసమే వాడతారండి. మనం ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడెప్పుడైతే మనకి రికవరీస్ మార్కెట్ లో వస్తున్నాయో, పర్టికులర్ గా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ లో ఆ అప్పుని అడ్వాంటేజ్ గా తీసుకొని ఎఫ్ఐఐఎస్ అనే వాళ్ళు ప్రాఫిట్ ని అగ్రెసివ్ గా బుక్ చేస్తున్నారు. Okay. సో బేసిక్ గా మనకి పైకి వెళ్ళా కానీ సస్టైన్ అవుతుంది అంటానికి అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో గ్యారంటీ లేదు. ఎప్పుడైనా మార్కెట్ సో ఇప్పుడు ఎఫ్ఐఐస్ అయితే ఇప్పటప్పట్లో పాజిటివ్ గా టర్న్ అయ్యే అవకాశం లేదు. వాళ్ళు డైలీ సెల్ చేయడమే. అంటే ఇప్పుడు మనం సెప్టెంబర్ అక్టోబర్ ఇస్ ది హైయెస్ట్ మంత్ ఎఫ్ఐఐ సెల్లింగ్ లో. నవంబర్ డిసెంబర్ లో కొంచెం పాజిటివ్ టర్న్ అయ్యారు కదా. సో మళ్ళీ ఇప్పుడు జనవరి పూర్తిగా అయిపోయింది. ఇప్పటప్పట్లో ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా బయర్స్ గా ఉండే అవకాశం లేదా? కంటిన్యూస్ కాదు, అసలు ఒక రోజు ఉంటేనే పండగ చేసుకునే పరిస్థితి, 1-2 రోజులు ఉంటేనే. సో అదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుందా? సార్ మార్కెట్ లో ఎప్పుడు మనం ఒక వర్డ్ ని వాడతాం, మార్కెట్ సెంటిమెంట్ అని చెప్పేసి. సో బేసిక్ గా మనకి సెల్లింగ్ ఎప్పుడు ట్రిగ్గర్ అయింది అగ్రెసివ్ గా ఎఫ్ఐఎస్ సైడ్ నుంచి అని అంటే ఎప్పుడైతే మార్కెట్ 26,300 టచ్ చేసిందో అప్పుడు మనకి సెల్లింగ్ ట్రిగ్గర్ అయింది. ఆ టైంలో మార్కెట్ యొక్క మూడ్ ఎలా ఉంది అని అంటే ఎక్కడ డబ్బులు పెట్టినా కానీ మనకు ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయి. సో ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ గా మనం బులిష్ గా ఉంటామో అప్పుడు సహజంగా మార్కెట్ లో సెల్లింగ్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అండ్ అగైన్ ఎఫ్ఐఎస్ ఎప్పుడు బయింగ్ మొదలు పెడతారు అని అంటే ఈ మార్కెట్ లో డబ్బులు పెడితే మనకి ఇంకా రావు అని అందరూ ఎప్పుడైతే భయపడతారో, ఎక్స్ట్రీమ్ ఫియర్ జోన్ అని అంటాం, ఆ జోన్ లో సహజంగా ఎఫ్ఐఎస్ అనే వాళ్ళు కావచ్చు, బిగ్ ప్లేయర్స్ ఎవరైనా కానీ ఎంటర్ కొనేందుకు ఇష్టపడుతూ ఉంటారు. దీన్ని కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ అని అంటారు. సహజంగా టాప్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని అందరూ అమ్ముతుండగా లోవర్ సైడ్ వస్తున్నప్పుడుగా హై లిక్విడిటీ తోటి మంచి మంచి స్టాక్స్ దొరుకుతూ ఉంటాయి తక్కువ రేట్ తోటి, అప్పుడు ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఆ జోన్ వచ్చిందా? ఇప్పుడు ఆ జోన్ వచ్చిందా? బాటం ఫామ్ అయిందా? ఇప్పుడు ఎఫ్ఐఎస్ ఆ విధంగా అనుకునే వాల్యుయేషన్ జోన్ వచ్చింది. ఎందుకంటే చాలా చాలా స్టాక్స్ కూడా 1 year బిలోకి దొరుకుతున్నాయి. కానీ రిటైలర్స్ దగ్గరేమో లిక్విడిటీ లేదు, రిటైలర్స్ దగ్గర డబ్బులు లేవు, కొందామంటే చాలా అట్రాక్టివ్ ఉంది, ఆల్రెడీ పెట్టి అదైపోయినారు. సో బేసిక్ గా మనకి అది లిక్విడిటీకి అంటే మనకి ఒక స్టాక్ పడ్డంత మాత్రాన అది వెంటనే రివైవ్ అవుతుంది అంటానికి ఏం లేదు సార్. రిలయన్స్ గత 3 సంవత్సరాలుగా రిటర్న్ ఇవ్వట్లేదు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ గత 3-4 సంవత్సరాలుగా రిటర్న్ ఇవ్వట్లేదు, ఇట్లా చాలా స్టాక్స్, హిందుస్థాన్ యూనిలివర్ అవ్వచ్చు, ఇట్లా చాలా కంపెనీలు కొన్ని సంవత్సరాలుగా రిటర్న్ ఇవ్వట్లేదు. అలానే ఇప్పుడు పడ్డాయి కూడా రిటర్న్ ఇస్తాయి అంటానికి అయితే గ్యారంటీ ఏం లేదు. అగైన్ కంపెనీస్ యొక్క నెంబర్స్ పోస్ట్ చేసే దాన్ని బట్టి మార్కెట్ ఒక అంచనాలు వేయడం మొదలు పెడుతుంది. ఒక అంచనా ప్రాపర్ గా రావాలి అని అంటే మరో 2 quarters కనీసం మన నెంబర్స్ వాచ్ చేయాలి. ఇప్పుడు Q3 రిజల్ట్స్ చాలా డిసప్పాయింటింగ్ గా ఉన్నాయి, అది ఒక కారణమా? Q2, Q3 2 రిజల్ట్స్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లేదు. సో బేసిక్ గా మార్కెట్ లో ఈ నెంబర్స్ వీకెన్ అవ్వడానికి మోస్ట్ కామన్ గానే ఎక్స్పెక్టెడ్ సార్. బేసిక్ గా మనకి రీటైలర్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ బిగ్ ప్లేయర్స్ దీన్ని యాంటిసిపేట్ చేశారు. సో బేసిక్ గా మనం గమనించినట్లయితే కంపారిజన్ దేంతో పెడుతున్నాము ఇప్పుడు ప్రెసెంట్ గా, ఎప్పుడైతే కోవిడ్ టైంలో ఎకానమీ పూర్తిగా అన్ని ఎకానమీస్ వీకెన్ అయిపోయాయో మనం వాటితోటి కంపారిజన్ చూడటం వల్ల కొంతవరకు డిసప్పాయింటింగ్ అయితే మనకు అనిపిస్తుంది. సో గోయింగ్ ఫర్దర్ ఇదంతా స్టెబిలైజ్ అవుతుంది, బట్ ఆల్ వి నీడ్ ఇస్ సమ్ టైం. వాల్యుయేషన్ కరెక్షన్ జరిగేందుకు మార్కెట్ వెయిట్ చేస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో మరి కొంతవరకు ఇప్పుడు వాల్యుయేషన్ తో పాటు ఎఫ్ఐఎస్ రావాలంటే ఒకటి డాలర్ ఇండెక్స్, డాలర్ 87-88 దగ్గర ఉంది, అది కూల్ ఆఫ్ అయ్యే పరిస్థితి, స్టెబిలైజ్ అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు. బాండ్ ఈల్డ్స్ కూడా ఇప్పుడు ఎంత ఉన్నాయి? 4.5%, 4.8 వరకు వెళ్ళి యూఎస్ బాండ్ ఈల్డ్స్ ఇప్పుడు 4.5 to 4.6, ఇంతకుముందు 3.6 ఉండే. సో అవి రెండు కూల్ ఆఫ్ గా ఉంది. ఎఫ్ఐఎస్ మళ్ళీ బయర్స్ వైపు వస్తారని ఏం గ్యారంటీ? సో బాండ్ డీల్స్ అనేవి కూల్ ఆఫ్ అవ్వడానికి వెరీ ఎవిడెంట్. మనం గోయింగ్ ఫర్దర్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అయితే చేస్తుంది. ఇక మీద ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ అనేది జరిగే అవకాశం అయితే లేదు. సో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ జరిగే కొద్దీ మనకి డెఫినెట్ గా బాండ్ డీల్స్ అనేవి పడడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. అండ్ దీంతో పాటుగా యుఎస్ మార్కెట్స్ లో కూడా కొంతవరకు ఫ్రాత్ అనేది ఏర్పడుతుంది. ఇండియన్ మార్కెట్ తో కంపేర్ చేస్తే ఇటు మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయంలో విపరీతంగా డీవియేషన్ అనేది జరిగింది. సో ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఈవెన్ అక్కడ బ్రాడర్ మార్కెట్ లో కరెక్షన్ అనేది జరగచ్చు. ఆ టైం కి ఎప్పుడైతే యుఎస్ మార్కెట్స్ లో కరెక్షన్ స్టార్ట్ అవుతాయో ఆ టైం కి ఇండియన్ మార్కెట్ ఆల్రెడీ ఫెయిర్లీ వాల్యూడ్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో అప్పుడు మళ్ళీ స్లోగా మనకి మనీ మార్కెట్స్ లో ఫ్లో అవడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎఫ్ఐఎస్ అంటూ గనక మార్కెట్ లోకి ఎంటర్ అయితే వాళ్ళ ఫేవరెట్ సెగ్మెంట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ లోకి మొదటగా ఎంటర్ అవుతారు, అది ప్రైవేట్ బ్యాంకింగ్, ఎన్బిఎఫ్సిస్. సో వీటిలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ వల్ల మార్కెట్ పడుతుంది, మళ్ళీ మార్కెట్ బాగా రికవర్ అంటే ఎఫ్ఐఎస్ ఎంటర్ అవ్వాలి. వాళ్ళంటూ ఎంట్రీ తీసుకుంటే
బ్యాంకింగ్ సెగ్మెంట్ ముందుగా పుంజుకునే అవకాశాలు సో ఉన్నాయి. ఇప్పుడు రేపు టైంకి ఈ రివర్స్ అవుతుంది. ఈ 1-2 days సంబంధించి స్ట్రాటజీ ఏంటి, షార్ట్ టర్మ్ స్ట్రాటజీ? సార్ ఈ 1-2 days కి సంబంధించి మనకి పర్టికులర్ గా ఈ టారిఫ్స్ కి సంబంధించిన న్యూస్ అయితే అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ నాకున్నటువంటి హోప్ ప్రకారం అయితే మనకి టారిఫ్స్ అనేది ఎక్కువగా ఇండియా పైన ఉండకపోవచ్చు. సో మోడీ గారు ఇక్కడి నుంచి ఆయన యొక్క ప్రయాణం మొదలు పెట్టక ముందే సో ఆల్రెడీ యుఎస్ ప్రొడక్ట్స్ కి రిలేటెడ్ గా అంటే కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ కార్స్, సో ఎక్స్పెన్సివ్ కార్స్ అంటే నెక్స్ట్ మన ఇండియాలోకి ఎక్కువగా ఇంపోర్ట్ కాబోతుంది ఏంటి అంటే డెఫినెట్ గా టెస్లా రిలేటెడ్ కార్స్. వాటికి సంబంధించిన టారిఫ్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ 125% నుంచి 70% వరకు కూడా కట్ డౌన్ చేయడం జరిగింది. అదే విధంగా ఈవెన్ బ్యాటరీ రిలేటెడ్ కాంపోనెంట్స్ మీద ఆల్రెడీ కట్ డౌన్ జరగడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఇంపోర్ట్ టాక్సెస్ కట్ చేశారో అది పూర్తిగా యుఎస్ కి ఎక్కువగా బెనిఫిట్ చేయబోతుంది. కాబట్టి సో వీళ్ళు ఒక పొలిటికల్ స్ట్రాటజీ తోటే ఒక బిజినెస్ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనకి యుఎస్ సైడ్ నుంచి టారిఫ్స్ యొక్క థ్రెట్ ఎక్కువగా ఉండే అవకాశం లేదు. ఈవెన్ మనకి ఇంటర్నేషనల్ మీడియా ఒక పబ్లికేషన్స్ చూసినా ఇండియా ముందస్తు జాగ్రత్త తోటి ముందుగానే వాళ్ళు ఇంపోర్ట్ చార్జెస్ పర్టికులర్ యుఎస్, చైనా, మెక్సికో, కెనడా బడ్జెట్ ట్రంప్ మోడీ రిలేషన్ ఉన్న దృష్ట్యా, మంచి రిలేషన్ ఉన్న దృష్ట్యా కొంత వాళ్ళంత టారిఫ్ మనకు రాకపోవచ్చు, ఉండకపోవచ్చు. ఆల్రెడీ మన వాళ్ళు కూడా కొంత జాగ్రత్త తీసుకున్నారండి. ఇది ప్యూర్లీ బిజినెస్ డీల్ అవుతుందండి. మీరు మాకు టారిఫ్ తగ్గిస్తే మేము మీకు టారిఫ్ తగ్గిస్తాం, మీరు పెంచితే మేము పెంచుతాం. రిటాలియేషన్ అనేది ఉండకుండా చూస్తున్నారు. ఇంతకు ముందు చైనా మీద వాళ్ళు ఎప్పుడైతే టారిఫ్ పెంచుతామన్నారో వాళ్ళు రిటాలియేషన్ కింద మేము ఎక్కువగా పెంచుతామని అన్నారు. సో ముందస్తు జాగ్రత్త తోటి ఒక స్ట్రాటజీ తోటి ఆల్రెడీ మోడీ గారు వాళ్ళకి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ మీద టారిఫ్స్ తగ్గించారు. మేబీ మనకి అయితే న్యూట్రల్ గానే ఉంటారు, మనకైతే డిసప్పాయింటింగ్ న్యూస్ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఫైనల్ గా ఒకటి చెప్పండి క్లుప్తంగా, నిఫ్టీ 50 ఎక్కడి వరకు రావచ్చు? మొన్న 22,800 టచ్ చేసి వెంటనే రీబౌండ్ అయింది. అది ఈ మధ్య కాలంలో బహుశా లో అనుకుంటా. 22,500 కూడా రావచ్చు, 20,200 కూడా రావచ్చు అంటారు. అక్కడ ఎఫ్ఐఎస్ కు ఇంట్రెస్టింగ్ పాయింట్ గా వాళ్ళు భావిస్తారా? సో ఇప్పుడు ఆల్రెడీ నిఫ్టీ 50 కి కానీ సెన్సెక్స్ కి సంబంధించి కానీ పిఈ రేషియోస్ అనేవి ఆల్రెడీ అట్రాక్టివ్ గానే ఉన్నాయండి. సో మనం టెక్నికల్ గా చూసినా కానీ 22,500 అనేది వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా. సో అక్కడికి వచ్చిన తర్వాత ఎఫ్ఐఎస్ ఎంటర్ అవుతారో లేదో మనం చెప్పలేం. కానీ ఇండియాలో ఉన్నటువంటి అట్లీస్ట్ బిగ్ ప్లేయర్స్ అయినా కానీ మార్కెట్ లో మనీని పంపించేసే ప్రయత్నం చేస్తారు. వన్స్ ఒక్కసారి అక్కడ స్టెబిలిటీ స్టార్ట్ అయింది అని అంటే మనకి ఎఫ్ఐఎస్ కూడా ప్రైవేట్ బ్యాంకింగ్, ఇందాక నేను చెప్పినట్టుగా మిడిల్ స్మాల్ క్యాప్ మీద వాళ్ళు ఫోకస్ ఎక్కువగా పెట్టకపోవచ్చు, కానీ ఈ లార్జ్ క్యాప్ సెగ్మెంట్ పర్టికులర్ గా ప్రైవేట్ బ్యాంకింగ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. అవి వాళ్ళ ఫేవరెట్ స్టాక్స్. ఓకే, థ్యాంక్ యూ రేవంత్ గారు. సో మొత్తానికి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ జోలికి ఇప్పటిప్పట్లో వెళ్ళకపోవడమే ఉత్తమం. పెరగచ్చు, బట్ రిస్క్ చాలా ఎక్కువ ఉంది. 2-3 సంవత్సరాలు కూడా ఇదే రేటు మీద స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది. ఎట్ ది సేమ్ టైం లార్జ్ క్యాప్ స్టాక్స్, ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్స్ మాత్రం అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ఉన్నాయి. ఈ ధరలో ఎంట్రీ తీసుకోవచ్చు అని రేవంత్ చెప్తున్నారు. ఇది రేవంత్తో ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు ఎదుర్కొంటున్న అనిశ్చిత పరిస్థితిపై స్పెషల్ డిబేట్.